ఒకసారి చూడండి, 500 లీటర్ల పాలని జస్ట్ 2 బాటిల్ కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేయడానికి వాడు జస్ట్ 5 ml తీసుకుంటే 2 లీటర్ల పాలు తయారవుతున్నాయి. ఇలాంటి పాలని ఇంచుమించు 20 సంవత్సరాలుగా వీడు అమ్ముతూనే ఉన్నాడు. అయితే దీన్ని ఎవ్వరూ కూడా పట్టుకుని ఆపడం అనేది చేయట్లేదు. చూడండి, ఇవి ఈ సింథటిక్ మిల్క్ అనేవి టేస్ట్, కలరు అన్నీ కూడా పాలలాగే ఉంటాయి. జస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ దీంట్లో ఉండే డూప్లికేట్ ఏంటనే విషయం మనకు తెలియదు. అయితే ఇలాంటి పాలు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైన నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వీటి మీద సరైన విజిలెన్స్ ఎక్కడ జరగట్లేదు. కొన్ని లక్షల లీటర్ల పాలు ఎప్పటికే తయారు చేసి వీళ్ళు కోట్లలో డబ్బులను సంపాదించడం అనేది జరిగింది. మనం ఆవులను దూరం చేసుకున్నాం. ఇలాంటి దొంగ పాలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. చిన్నపిల్లలు తాగే మిల్క్ షేక్లు కానీ, చిన్నపిల్లలు తినే పాల పదార్థాలు కానీ వాటి అన్నిటిలోనూ కూడా కల్తీ ఉంది. ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్నీ కల్తీ. మనం ఇక్కడ వీళ్ళు వ్యవసాయంలో వాడుతున్న పెస్టిసైడ్స్ మీద పెద్దగా దృష్టి పెట్టి చూసే మనం ఇలాంటి విషయాల్లో మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. చూడండి ఎంత ప్రమాదం మన చుట్టూ పొంచి ఉందో. ఈరోజు క్యాన్సర్ విస్తృతంగా వ్యాపించడానికి ప్రధానమైన కారణం ఇదే. ఈ వ్యక్తి విలేజెస్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇలాంటి సింథటిక్ పాలని ప్రమోట్ చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఎప్పటికైనా గట్టిగా దృష్టి పెట్టి వీటన్నిటిని నియంత్రించి గో సంరక్షణ చేయకపోతే జనుల యొక్క ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది.